హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు, నాకు తెలుసు కదా. మరి ఈరోజు రావు గారి రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను చూసేస్తాను. కోతంత ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి అలాగే మన కేకే న్యూస్ని సబ్స్క్రైబింగ్ చేసేసుకునే పనిలో మీరు ఉండండి. ఎవరు బాబు? ఓహో, పేదల బియ్యం దొంగలా బొక్కేసిన పేరుని కూడా పేద సమస్యల గురించి మాట్లాడుతానంటుంటే నవ్వుతా ఉంది. పేదలకు ఇవ్వాల్సిన బియ్యాన్ని పందికొక్కలాగా మెక్కేసి ఇప్పుడు బందర్ పేదానికానికి ఏదో అన్యాయం జరుగుతుందంటూ పేరుని గగ్గోలు ఎడతా ఉన్నాడు. అందుకోసమే ఇద్దరు ఆడంగులను ఆటో పక్క ఇటో పక్క కుక్కెట్టుకుని మరీ తొర్రిరాజు తెగ ఎగిరి పడతా ఉన్నాడు. ఇంతకీ పేరుని ఏ విషయం మీద గోట్టాల ముందుకు వచ్చాడు, అసలు ఏం చెప్పబోతున్నాడో చూసేద్దాం. ఇదిగో పేరుని మొదలెట్టు, అట్టే నాంచకుండా ప్రారంభించు నీ బుర్ర కథ. ఇంతకీ టార్గెట్ ఎవరు ముందదీడు? మా ఊరు ఎమ్మెల్యే గారు. నీ తాసారావుల బోర్డు పేరుని ఏటేటి నీ ప్రతాపం రాష్ట్ర స్థాయి నుంచి గల్లీ స్థాయికి చేరిపోనదా? చూస్తా ఉంటే ఇది నిజమే అనిపిస్తా ఉంది. ఒకప్పుడు నోరు తెరిస్తే చంద్రబాబు పైన పవన్ కళ్యాణ్ పైన ఎగిరిపడి నువ్వు ఇప్పుడు మీ ఊరు దాటి బయటకు రావడానికి భయపడతా ఉన్నావా? ఆయన కొల్లు రవీంద్ర మీద పడి ఆడవడానికి ఉంది. ఆయన ఇప్పుడు మంత్రి, నువ్వు మాజీ మంత్రివి, మాజీ ఎమ్మెల్యే మరో 25 ఏళ్ళైనా అవుతాడో లేదో తెలియని పుత్రరత్నం, అదే మీ కిట్టుగాడి తండ్రివి. సర్లే వచ్చావుగా, ఏం చెబుతావు చెప్పు. కొల్లు రవీంద్ర గారి యొక్క లీలలు భాగవతాలు అనంతంగా 16 మాసాలుగా శ్రీకృష్ణుల వారు 16,000 మంది గోపికలకి ఆయన లీలను చూపిస్తూ వాళ్ళందరితో ఆడుకుంటున్నట్టుగా మా ఊరు ఎమ్మెల్యే గారు మచిలీపట్నం ప్రజలందరితో కూడా శుభ్రంగా ఆడుకుంటున్నారు. ఆయన ఆటపాటలకి అంతు లేకుండా ఉంది. రోజుకొక కొత్త ఆట ఆడుతున్నారు ఆయన. ఆ ఆటల్లో భాగంగా శ్రీకృష్ణుల వారేమో లోక కళ్యాణం కోసం ఆటలాడారు. కానీ మా ఊరు ఎమ్మెల్యే గారు మాత్రం పచ్చి స్వార్థం కోసం ఈ 16 మాసాలుగా ఆయన ప్రతి అడుగు, ప్రతి మాట, ప్రతి ఆలోచన, ప్రతి ఆట పచ్చి స్వార్థంతో ఆయన ఆట ఆడుతున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. ఆటలో భాగంగా, ఆయన లీలల్లో భాగంగా 13వ తారీఖున మున్సిపల్ కమిషనర్ గారి చేత ఒక నోటీస్ ఇప్పించడం జరిగింది. లీలలు బాగోతాలు అంటా ఉన్నావు. కాంపిటీసి అంబటి అవంతి రాత్రి కంబైన్డ్గా ఫోన్ చేశారా? సుకన్య లీలామృతం తాలూకా ఏదైనా మ్యాటర్ అంబటిగా లీక్ చేసేసినాడా? ఏంది శ్రీకృష్ణ లీలలు మీ కొల్లు రవీంద్ర కూడా చేస్తా ఉన్నాడా? దేవుళ్ళని రాజకీయ నేతలతో పోల్చడం ఏంటి పేరుని? పోనీ ఇదే మాట ఏ అల్లాతోనో జీసస్తోనో పోల్చి చెప్పగలవా? ఆ దమ్ముందా? సనాతన ధర్మం హిందూ దేవుళ్ళంటే అంత లోకువైపోయినారా? లీలలు బాగోతాలు చేయడానికి రవీంద్ర ఏమైనా మీ పంపింగ్ స్టార్ గోరింట్ల మాధవ్ అనుకున్నావా? అంబటి మాధవ్ల లీలలను ఆస్వాదిస్తూనే జగన్ రెడ్డి 5 ఏళ్లు పరిపాలన చేశాడా? లీలలకు బాగోతాలకు చండాలకు కేర్ ఆఫ్ అడ్రస్ వైసీపీ నేతలని ఈ భూ ప్రపంచకం మీద ఉన్న జనానందరికీ తెలుసు. కానీ ఏరే మాట చెప్పుతుర్రిపల్లి నాని. ఇవాళ మచిలీపట్నం మున్సిపాలిటీలో 16 మాసాలుగా జరుగుతున్న తంతు ఏంటంటే, ఎవరు ఆడు పేదోడవని, మధ్యతరగతోడవని, డబ్బున్నోళ్ళవని ఇల్లు పునాదులు తీయంగానే మున్సిపాలిటీ వాడు వచ్చేస్తున్నాడు. సచివాలయం వాడు వచ్చి ఆ పని ఆపేయండి బుచ్చిలేసుకెళ్ళమంటారా? ఇదేంటే పని ఆపేయండి ఏంటి? మాకు తెలియదయ్యా, మంత్రి గారు చెప్పాడు కొల్లు రవీంద్ర గారు, మీరు ఇన్ఛార్జిని కలిసి ఇన్ఛార్జితో నాకు ఫోన్ చేయిస్తేనే తప్పితే ఇల్లు మీరు మొదలు పెడతాకి లేదు, కడతాకి లేదు. ప్లాన్ తెచ్చుకున్నామయ్యా, ప్లాన్ తెచ్చుకున్నా సరే మాకు అనవసరమయ్యా, కుదరదు. నువ్వు తెలుగుదేశం ఇన్ఛార్జి, వార్డు ఇన్ఛార్జి దగ్గరికి వెళ్తే అవుద్ది. ఏం చేయాలో? నమస్కారం పెడితే సరిపోద్దా? కుదరదు. నమస్కారం పెడతామేమో. ఫ్లోర్కి 50,000 రూపాయలు. ఇల్లు కట్టాలంటే ఇల్లు సైజుని బట్టి ఫ్లోర్కి 50,000. ఇంకా పెద్దదైతే కనుక కమర్షియల్ అయితే ఇంకా ఎక్కువ 5 లక్షలు. ఈ వార్డు ఇన్ఛార్జ్ ఉన్నాడు, ఇక్కడే ఒక ఫ్లోర్ అనాథరైజ్ ఒక ఫ్లోర్ కడితే 5 లక్షలు తీసుకున్నాడు. ఇక్కడ ఒక ఆయన, ఇటుపక్క ఒక ఆయన వార్డు ఇన్ఛార్జ్ ఉన్నాడు. ఒక బిల్డింగ్ పైన అనాథరైజ్ ఫ్లోర్ వేస్తే 3 లక్షలు తీసుకున్నాడు. ఇల్లు కడితే చాలు ఫ్లోర్కి 50,000, లేకపోతే కమర్షియల్ అయితే కనుక అపార్ట్మెంట్లు అయితే లక్షల్లోనే తీసుకుంటున్నారు. అంటే బందర్ ప్రజల పరిస్థితి ఇట్లా ఉంటే మరి నువ్వు వార్డు ఇన్ఛార్జికి ఎంత ఇచ్చావని అడుగుతున్నావు కొల్లు రవీంద్ర.
మీ టీడీపీ వార్డు ఇన్ఛార్జీలకు నువ్వు ఇవ్వక్కర్లేదా? ప్రజలే కట్టాలా నీ రూల్ ప్రకారం? సామాన్యులే కట్టాలా? నువ్వు కట్టవా? బందరకోటలో ఇన్ఛార్జికి ఎంత కట్టావు? జగన్నాథపురంలో ఇన్ఛార్జికి ఎంత కట్టావు? సుల్తాన్ నగర్లో నీ ఇన్ఛార్జికి ఎంత కట్టావు? ప్లాన్ లేకుండా 3 కడుతున్నావు కదా. ఓరి పుచ్చిపళ్ళ పేరుని అవన్నీ జే ట్యాక్స్ మీ హయాంలో నడిచాయి. ఇప్పుడు ప్రభుత్వం మారింది, బాబు గారు తోలు తీసి ఆరేస్తారు. అలా చేస్తే మీరు పెట్టిన టారిఫ్లే ఫాలో అవుతున్నారు అనుకుంటున్నావా? అబ్బాబ్బాబ్బా, ఈ లెక్కన ప్రతి నెల మీ ప్రభుత్వంలో నీకు వచ్చే లంచాలు ఇన్ని కూడా ఉండేవా? బలేగా చెప్పి దొరికిపోయినావు పేరుని. అయినా కొల్లు రవీంద్రే వసూలు చేస్తున్నాడని సాక్షికం చెప్పడానికి ఎవరైనా ఉన్నారా? ఉంటే ప్రవేశపెట్టు, అంతేగాని గాలి వాటం కబుర్లు చెప్తే గాలి నాని అని పిలుస్తారు జనం. 2006 సంవత్సరంలో ఫోన్ చేసి, నానా నువ్వు తప్పుకున్నావు కదా, నా ఒక్కడి వల్ల ఈ తీర్పు అమలు చేయడం సాధ్యం కావట్లేదు, నాకు తోడుగా చేతి కింద ఒక మనిషిని వేసుకుంటాను. వేసుకో బాబాయ్ అంటే ఎవరో కూడా నీకు చెప్పాలి కానీ ఎవరన్నా కుల రవీంద్ర వేసుకుంటున్నాను అన్నాడు. కుల రవీంద్ర ఎందుకు బాబాయ్ అన్న? ఉంటానంటున్నాడు, నాకు కూడా చేతి కింద పనికి వస్తాడు, వేసుకుంటా పెద్ద మనిషి కింద. నువ్వు తప్పుకున్నావు కదా. తప్పుకోవడం ఏంటి బాబాయ్, చెప్పేశాం కదా మనం, జడ్జిమెంట్ అయిపోయింది కదా, ఇంకెందుకని చెప్పాను. కాదు వేసుకుంటాలే, నాకు పనికి వస్తాడు. అక్కడి నుంచి ఆస్తి కబ్జా చేసే వరకు పెద్ద మనిషిగా చేరి ఎన్ని సంకలు నాకారో వాళ్ళు, ఆ మొగుడు పెళ్ళాలు వాళ్ళు మొత్తం ఎన్ని బాధలు పడ్డారో వాళ్ళందరికీ తెలుసు. అయిపోయింది. వెనకాల జల్లూరు గోపి కుటుంబాన్ని, గోపి గారు సాక్ష్యం చెప్పడానికి వాళ్ళు లేడు, పైన ఆయన ఆత్మ ఉంది. ఆత్మలతో పరమాత్మలతో మాట్లాడడం మీ బాసు జగన్కే అనుకున్నా. నీ కూడా ఉందా అలవాటు? పాత కథలు ఎన్ని చెప్పినా బందరు నిన్ను ఇదిగో నీ కొడుకుని చీకొట్టి రవీంద్రనే గెలిపించారు. నిజంగా నువ్వు పతిగాడివి అయితే పేదల బియ్యం ఎందుకు తిన్నావో చెప్పు. నిజంగా నువ్వు మహాపతివ్రతవే అయితే భూముల కబ్జాలు ఎలా చేసావో చెప్పు. సొల్లి కబుర్లు చెప్పి టైం పాస్ చేస్తే రేపటి రోజున ఆధారాలు లేవని నీ వాగుడికి బోకలో వేసి మక్కలేరుదాన్ని వేయగలరు. ఆ చేత ముందు కంటి కింద క్యారీ బ్యాగుల సంగతి చూసుకో, తర్వాత కొల్లి రవీంద్ర కంట్లో నలుసు ఉందని చూపించవచ్చు. సరేనా? నువ్వు రాజకీయం సన్యాసం తీసుకున్నావు సరే, మరి ఇట్టు పరిస్థితి ఏంటి? నత్తిపోకొడిగాడు నెగ్గుకు రాగలడా? ముందు అది ఆలోచి, తర్వాత ఈ మ్యాప్లు చార్టులు పట్టుకుని తిరగొచ్చు. చాలేవయ్యా సాంబడం, ఎల్లిరా. నువ్వు ఓ సిద్ధాంతివి, మీ జగన్ రెడ్డి ఓ వేదాంతి. మరి పో.